నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. కర్నూలు జిల్లా ఆదోనిలో జరిగిన లారీ ప్రమాదంలో బాలుని మరణం చాలా బాధాకరమైనది. ఆదోని ట్రాఫిక్ సమస్య వల్ల ఇంకా ఎన్ని ప్రాణాలు పోతాయో తెలియదు. కాబట్టి భారీ వాహనాలకు ఒక సమయం అంటూ కేటాయిస్తే కాస్త ట్రాఫిక్ నియంత్రణ జరిగే అవకాశాలు ఉన్నాయి. తిక్కస్వామి దర్గా నుండి శ్మశానం మీదుగా కొత్త బస్టాండ్ వెళ్లే రోడ్డులో బస్సులు ప్రయాణిస్తే కొంతవరకైనా ట్రాఫిక్ నియంత్రణ చేయవచ్చు. అలాగే స్కూల్స్ మరియు దేవాలయాలు ఉండే చోట స్పీడ్ బ్రేకర్స్ అమర్చవలెను. ముఖ్యంగా మున్సిపల్ హై స్కూల్ రోడ్డు వద్ద స్కూల్ జోన్ బోర్డులు అమర్చవలెను. జీబ్రా క్రాస్ లైన్లో వేయవలెను అంటూ మానవ హక్కుల పరిరక్షణ సభ్యులు ఆర్డీఓ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శశిరా దీప్తి వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ ఆర్టీఓ ఆఫీస్ దగ్గరికి రావడానికి గల కారణం ఏమంటే, మొన్న ఆదివారం పట్టణంలో మన కృష్ణ గుడి దగ్గర ఒక బాధాకరమైనటువంటి సంఘటన జరిగింది. ఆదిత్య నారాయణ అనేటువంటి ఒక చిన్న అబ్బాయి స్కూల్కు వెళ్తూ లారీ తలపై ఎక్కి దుర్మరణం చెందినటువంటిది జరిగింది. సో అందులో భాగంగానే ఈరోజు మన ఆదోని పట్టణంలో ఎంతో ట్రాఫిక్ సమస్య అనేటువంటిది చాలా ఇబ్బందికరంగా ఉంది. సో వెహికల్స్ అనేటువంటివి ఎక్కడ పడితే అట్లా పోతా ఉన్నాయి. భారీ వాహనాలు కూడా పాఠశాల సమయంలో పట్టణంలోకి రావడం అనేటువంటిది జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు ఆర్టీఓ మేడం గారికి ఈరోజు మెమొరాండం ఇవ్వడం అనేటువంటి జరిగింది. సో భారీ వాహనాలని పాఠశాల సమయంలో అనుమతించకుండా ఆ టైంలో రాకుండా చూడాలని చెప్పేసి, అదేవిధంగా స్కూల్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ స్కూల్ ఆవరణంలో స్పీడ్ బ్రేకర్లు వేయాలని, తర్వాత బారికేడ్లు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి మేడం గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. పట్టణంలో ట్రాఫిక్ సమస్య అనేటువంటిది దానిపైన చర్యలు చేపట్టాలని చెప్పేసి కోరడం జరిగింది. అంతేకాకుండా కొంతమంది విద్యార్థులు ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ పక్కన ఉన్నటువంటి వాహనదారులకి ఇబ్బంది కలిగిస్తా ఉన్నారు. వాటిపైన కూడా ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేడం గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మేడం గారు అనేటువంటి స్పందించి దీనిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది. సో మేము ఈరోజు మానవ హక్కుల పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు వచ్చి ఇక్కడ మెమొరాండం ఇవ్వడం అనేటువంటిది జరిగింది. నా పేరు శంకర్, జిల్లా కార్యదర్శి మానవ హక్కుల పరిరక్షణ సంఘం. నా పేరు కేసీదీప్తి అండి. నేను మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఆదోని. రోడ్ సేఫ్టీ గురించి ఆల్మోస్ట్ చెప్తూనే ఉన్నాము. మోస్ట్లీ గూడ్స్ క్యారేజ్ లో మనుషుల్ని వేసుకెళ్ళొద్దని చెప్తున్నాము. కానీ ఇక్కడ ఉన్న సిచ్యువేషన్స్ చెప్తున్నారు. మీరు చెప్తున్న సిచ్యువేషన్స్ కరెక్టే, మేము కాదనట్లేదు. ఇక్కడ బ్యాక్వర్డ్ ఏరియా, మీకు వెహికల్స్ బస్సులు ఉండట్లేదు అని చెప్తున్నారు. కానీ ఇక్కడ మా ఉద్దేశం ఏంటంటే, ఒక ఆటోలో పోయే వాళ్ళు 2 ఆటోల్లో పోవచ్చు కదా. వాళ్ళదే ఇంకొక ఆటో ఉంటుంది, ఆ ఆటో తెప్పించుకొని 2 ఆటోలో పోతే ఇద్దరు బతుకుతారు కదా. ఫ్రీగా అయితే ఎవరు పోవట్లేదు. మీ ప్రాణాలు ఎందుకు అంత రిస్క్ చేసుకొని 30 మంది 32 మంది వెళ్తున్నారు. యాక్చువల్ కెపాసిటీ 4 నుంచి కూర్చోకూడదు. దానికి బ్యాలెన్సింగ్ ఉండదు. ఎందుకంటే 3 చక్రాలే ఉంటాయి కాబట్టి దానికి ఎక్కువ మంది ఉండకూడదు అని దాన్ని చిన్న బండ్లు అంటారు. కానీ ఇంతమంది వెళ్తే ఏదైనా యాక్సిడెంట్ జరిగినా, ఇప్పుడు ఒక పెద్ద రాయి వచ్చినా దాని బ్యాలెన్స్ మిస్ అయ్యి కింద పడిపోతారు. కొంతమంది వెనకాల నిల్చుకొని ఉంటారు. అండ్ ఈ ఏరియాలో ఆటోల పైన కూర్చొని వెళ్ళడం, పడుకొని వెళ్ళడం కూడా చాలా సర్వసాధారణం అయిపోయింది. ఇలాంటి పరిస్థితి రాకూడదు. అలా ఈరోజు మానవ హక్కుల పరిరక్షణ సమితి సంఘం తరపు నుంచి మేడం గారికి ఒక వినతి పత్రం ఇచ్చినాము. మేము ఇవ్వడం ఏమనగా అంటే, మొన్న జరిగిన సంఘటన, ఒక చిన్న అబ్బాయి 10 సంవత్సరాల అబ్బాయి పైన ఒక లారీ ఎక్కడం జరిగింది. ఇక్కడ ఉన్న ట్రాఫిక్ సమస్య గురించి మేము వివరించినాము.
తర్వాత ఇంతకుముందు మన బస్సులు అవన్నీ మన తిక్కస్వామి దర్గా దగ్గర నుంచి మన శ్మశాన రూట్లో వెళ్ళే బస్సులు ట్రాఫిక్ వాళ్ళు కంట్రోల్ చేసేవాళ్ళు. ఇప్పుడు డైరెక్ట్గా టౌన్లోకి వస్తున్నాయి. ఆ విధంగా రాకుండా కంట్రోల్ చేయాలని, తర్వాత మన స్కూళ్ళ దగ్గర స్కూల్ టైమ్స్లో హెవీ వెహికల్స్ భారీ వాహనాలు రాకుండా నియంత్రించాలని మేము కోరడం జరిగింది. మేడం గారు స్పందించి దీనిపైన మేము ఈ విషయం పైన మేము మాట్లాడినాము. దీనిపై స్పందించారు మేడము. మేము ముందు పై ఆఫీసర్లకు ఈ విషయాన్ని తెలియజేస్తామని చెప్పారు. నా పేరు మల్లికార్జున, మానవ హక్కుల పరిరక్షణ సమితి లీగల్ అడ్వైజర్ నేను.